అమెరికాలో మొగుడిని పిల్లల్ని వదిలేసి అదొకటే చచ్చింది. ఓహో అంతేగా, ఇంకా నేను తగులుకుంటా. నమస్తే నమస్తే కో ఎటున్నా అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందరికి ఓ సినిమా విషయం పట్టుకొచ్చా. ఏంటంటే ఆ సినిమా పేక మేడలు. నిన్నే ఈ సినిమా చూడడం జరిగింది. నేను సినిమా అయితే నిజం చెప్తా ఉన్నా కదా, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు. దీంట్లో హీరోగా నటించిన ఆయన పేరు వినోద్ కిషన్, హీరోయిన్ వచ్చి అనూష కృష్ణ. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ అనూష ఆమె డెబ్యూ యాక్టర్, ఇదే మొదటి చిత్రం ఆమెది. కానీ సినిమాలో మాత్రం మనం చూస్తే ఇది మొదటి చిత్రంలా చేయలేదు ఆమె యాక్టింగ్. చాలా అంటే చాలా బాగా చేసింది. ఇక వినోద్ కిషన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ ఇది మన నా పేరు సూర్య, ఇంకోటి ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నెగిటివ్ రోల్ చేసి మంచి పేరే సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే మాత్రం పోటీకి చేసినారు. బట్టలకి 18,000. ఈ మాత్రం మెయింటైన్ చెయ్యాలి. ఈ నెల నుంచి ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా, జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే ఇంకా సినిమా విషయానికి వస్తే వినోద్ పేరు లత్కోర్ లక్ష్మణ్. ఈ లత్కోర్ లక్ష్మణ్ గాడు ఎట్టుంటాడు ఏందని ఫస్ట్ హాఫ్లో చూపించేకి ఏదో కొంచెము లాగినారని అనిపించింది సినిమా. కానీ ఫస్ట్ హాఫ్లో కొద్దిసేపు తర్వాత సినిమా వేరే ప్రపంచం, అంతే. చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు మనం ఎవరు ఊహించాం, అంత బాగా తీసినాడు. ఏం లేదన్నా, మన చుట్టూ జరిగేది, మనం చూసిండేది, మన ఇంట్లో జరిగేవే తీసుకొచ్చి సినిమా చేసినారు. ఇంకా సినిమా చూసినామనుకో, ఒరే మన ఇంట్లో కూడా ఇట్లాగా జరిగింది, ఒరే ఈడు వాన్లాగే కదా ఉన్నాడు అని ఖచ్చితంగా గుర్తొస్తారు. అంత బాగా కనెక్ట్ చేస్తుంది సినిమా. ఇక వీళ్ళ యాక్టింగ్ విషయానికి వస్తే వినోద్ చాలా అంటే చాలా బాగా చేసినారు. ఈయనైతే యాక్టింగ్ ఇంకా మాటలు లేవు. ఈయనకు పోటీగా చేసింది ఎవరు? అనూష యాక్టింగ్ అయితే అన్న సినిమాలో వేరే లెవెల్, అంతే. డెబ్యూ మూవీ అంటే ఎవ్వడే కానీ నమ్మడు, అంత బాగా చేసింది అమ్మాయి. నాకు కొన్ని సీన్లలో అయితే పాయల్ రాజ్పూత్ గారు గుర్తొచ్చారు. నేను చెప్పేది విను. ఏంటి? నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఒక సీన్ ఉంటుందా, ప్రీ క్లైమాక్స్ సీను, ప్రాణం పెట్టారని చెప్పొచ్చు ఇద్దరు. వీళ్ళు యాక్టింగ్ చేస్తా అంటే ఏదో చేస్తున్నారనట్లేదు, నిజంగా దాంట్లో జీవించినట్టే ఉంది. సినిమా ఏంటంటే మగోడు వాడి భార్య మీద పడి బతుకుతూ ఉంటాడు, భార్య సంపాదన మీద పడి బతుకుతూ ఉంటాడు. తను సంపాదించిందంతా ఈయన కొడుకు ఈ బెట్టింగ్లు దాంట్లో పోగొడతా ఉంటాడు అప్పులు చేసి. దాన్ని చూపించినారు సినిమాలో మనకు. మనిషికి ఏళ్ళు పెరిగాయి కానీ కొద్ది కూడా బాధ్యత లేదు. 50తో స్టార్ట్ చేయరా, నా దగ్గర 100 ఉంది. ఓ సామంతి జొన్న ఎద్దు మీద వాన కుడిచినట్టే అని అట్టా ఎంత చేసినా ఏం చేసినా కొందరు మారరు. ఆ టైప్ సినిమా అంతా చూస్తే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మొత్తం కుటుంబం కూడా చూడొచ్చు సినిమా, అంత బాగుంది. ఎటువంటి బోల్డ్ కంటెంట్ లేదు, ఏమీ లేదు. నవ్వుకోవచ్చు, నవ్వు ఉంది, బాధకు బాధ ఉంది, కంటెంట్కి కంటెంట్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. కాలనీలో ఇల్లు చూసాను ఒకటి రెంట్కి, ఆ సార్ ఈ సారు ఆ వెంచర్ ఈ వెంచర్ అని తిరిగింది చాలు. పాటల విషయానికి వస్తే మొత్తం 3 పాటలు ఉంటాయన్న. దీంట్లో బాగుండేది మాత్రం 2 పాటలు బాగున్నాయి. ఆనందం అత్తకి స్వాహ అనే ఒక పాట, లత్కోర్ లక్ష్మణ్ పాట. ఈ 2 చాలా బాగున్నాయి, వినొచ్చు. ఇంకా సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా పోయి సినిమా చూడండి, సరేనా? ఇది ముచ్చట. ఉంటా మరి, ఉంటాను, ఉంటాకో.